అంటే ఇలాంటి పరిస్థితి, స్వార్థం పెరిగిపోయింది. ఒకరినొకరు చంపుకోవడాలు, ఒకరినొకరు మాట్లాడుకోవాలి, 10 రూపాయలు 100 రూపాయలు కూడా మోసాలు అబద్ధాలు చెప్పుకుంటూ బతుకుతూ ఉన్నారు. ఆలోచించండి, ఏ పరిస్థితిలో ఎలా ఉన్నాం మనం. స్వార్థం పెరిగిపోయి ప్రేమ లేకుండా ఉన్నాం. ప్రభు కోరుకుంటున్నాడు, ఆయన ప్రేమ స్వరూపంగా ఉన్నట్టు నీవు నేను కూడా ప్రేమ స్వరూపంగా కనిపించాలట. ఆ ప్రేమని ఇతరులకు కనిపించే వారంగా మనం లేకపోతే, అందుకనే ప్రభు నన్ను రక్షించుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట కూడా అదే. కంటికి కనిపిస్తున్న నీ సహోదరుని, కంటికి కనిపిస్తున్న నీ సహోదరును ప్రేమించకుండా కంటికి కనిపించని నన్ను ప్రేమిస్తున్నానని నువ్వు చెబుతూ ఉంటే నువ్వు అబద్ధికుడవు అని అన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం